హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకంలో మనం 3 పేజీలు అనేవి చదువుతున్నాము. సో మనం దాన్ని కంటిన్యూ చేద్దాము. ఈరోజు 3 పేజీలు నిన్న ఆపిన తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ కూడా వాస్తవంగా అని ప్రయోగించబడింది. భక్తుడైన తర్వాతనే ఎవరికైనా కృష్ణ విజ్ఞానం యథాతథంగా ప్రాప్తిస్తుంది. భక్తుడు కానివాడు, కృష్ణ చైతన్యం కోసం ప్రయత్నించని వాడు ఆ విజ్ఞానాన్ని పొందలేడు. అర్జునుడు తన భక్తుడని, శకుడని, అతనికి సనాతనమైన యోగ శాస్త్రాన్ని బోధిస్తున్నానని శ్రీకృష్ణుడు అన్నారు. భగవద్గీత 4వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు. ఎందుచేతంటే కేవలం పాండిత్యం కోసం భగవద్గీతను చదివే వారికి కృష్ణతత్వం అజ్ఞాతంగానే ఉండిపోతుంది. భగవద్గీత డబ్బిచ్చి దుకాణంలో కొని కేవలం పాండిత్యంతో అర్థం చేసుకోగలిగిన పుస్తకం అయితే కాదు. నిజానికి అర్జునుడు పెద్ద పండితుడు కాదు, వేదాంతి కాడు, తత్వ చింతకుడు కాడు, బ్రాహ్మణుడు కాడు, సన్యాసి కాడు. అతడు గృహస్థ మహాయోధుడు. అయినా శ్రీకృష్ణుడు అర్జున్ని తన శిష్య పరంపరలో ప్రథముడుగా గీత ఉపదేశాన్ని వినడానికి అర్జునుని ఎన్నుకున్నాడు. ఎందుచేతనంటే నీవు నా భక్తుడు కాబట్టి అన్నాడు. భగవద్గీతను నిజంగా అర్థం చేసుకోవాలంటే అలాంటి యోగ్యత ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యవంతులు కావాలి. అయితే కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ చైతన్యం అంటే ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించడం ద్వారా మనసు అనే అద్దం నుంచి ధూళిని తుడిచివేసే కార్యక్రమం. ఈ మహామంత్రం జపించడం ద్వారా, భగవద్గీతను శ్రవణం చేయడం ద్వారా మనం క్రమంగా కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతాము. ఈశ్వర సర్వభూతానాం. శ్రీకృష్ణుడు నిరంతరం మన హృదయం లోపలే ఉంటాడు. జీవాత్మ, పరమాత్మ ఈ రెండు శరీరం అనే వృక్షం మీద కూర్చొని ఉన్నారు. జీవుడు ఆ వృక్షం తాలూకా ఫలాలను తింటున్నాడు. పరమాత్మ ఊరికే చూస్తూ ఉన్నాడు, సాక్షిభూతంగా ఉన్నాడు. జీవాత్మ భక్తియుత సేవను ప్రారంభించి క్రమంగా కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం ప్రారంభించగానే లోపలున్న పరమాత్మ అతన్ని మనసునే అద్దం మీద మాలిన్యాన్ని కడిగి వేసుకోవడానికి సహాయం అనేది చేస్తాడు. సమస్త సత్పురుషులు ప్రయత్నిస్తారు. శ్రవణం, కీర్తనం, వినడము, గానం చేయడం ద్వారా కృష్ణ తత్వాన్ని గ్రహించి తద్వారా శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకున్నవారు మరణానంతరము ఆధ్యాత్మిక జగత్తులోని భగవంతుని ధామాన్ని చేరుకుంటారు. ఆయన ఉండే ధామం భగవద్గీతలో ఇలా వర్ణించబడింది. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో న పావకః యద్గత్వన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ నా దివ్యధామం సూర్యుని వల్ల కాక, సూర్యుని వల్ల గాన, చంద్రుని వల్ల గాని, అగ్ని వల్ల గాని, విద్యుత్ వల్ల గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరేవారు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి తిరిగి రారు. భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో దీని యొక్క సారం చెప్పబడింది. ఈ భౌతిక జగత్తు ఎప్పుడూ చీకటమయంగా ఉంటుంది. కాబట్టి దానికి వెలుతురుని ఇవ్వడానికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని కావాలి. ఈ చీకట్లో ఉండవద్దని, జ్యోతిలోకి, ఆధ్యాత్మిక లోకంలోకి రావాలని వేదాలు మనకి శాసిస్తున్నాయి.
ఇక్కడ చీకటి అనే మాటకు రెండు అర్థాలున్నాయి. వెలుతురు లేకపోవడం అనే అర్థం కాక అజ్ఞానం అనే అర్థం కూడా ఉంది. దేవాది దేవుడు శక్తులు అనంతమైనవి. దేవాది దేవుడు ఈ ప్రపంచానికి దిగి రావడం కర్మలు చేయడం కోసమే అని అర్థం కాదు. నిజానికి దేవాది దేవుడికి కర్మలు అంటూ లేవని వేదాలే చెప్తున్నాయి. భగవద్గీత 3:22లో శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నారు. నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తం అవాప్తవ్యం వర్త ఏవాచ కర్మణి. ఓ కుంతిపుత్ర, నాకు 3 లోకాలలోనూ నియమితమైన కర్మ అంటూ ఏదీ లేదు. నాకు ఏది అవసరం లేదు. నేను కోరవలసింది కూడా ఏదీ లేదు. అయినా నేనెల్లప్పుడూ కర్మల్లో నిమగ్నమై ఉంటాను. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి దిగివచ్చి ఈ కర్మలన్నిటినీ ఆచరించవలసిన అవసరం శ్రీకృష్ణుడికి ఉందని మనం భావించరాదు. శ్రీకృష్ణుడుకు సమానుడు గాని శ్రీకృష్ణుడు కంటే అధికుడు గాని ఎవ్వరూ లేరు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు. జ్ఞానం కోసం తపస్సులు చేయవలసిన అవసరం గాని జ్ఞానాన్ని అర్జించవలసిన అవసరం గాని ఆయనకు లేవు. సర్వకాల సర్వవస్థలోనూ అతడు సంపూర్ణ జ్ఞాన సంపన్నుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించి ఉండవచ్చు, కానీ శ్రీకృష్ణుడికి ఎవరూ ఎప్పుడూ భగవద్గీతను ఉపదేశించలేదు. అది శ్రీకృష్ణుని స్వరూపమని తెలిసిన వాడికి మళ్ళీ ఈ సంసార చక్రంలో పడవలసిన అవసరం కూడా లేదు. మాయ ప్రభావానికి లొంగిపోయి ఈ భౌతిక వాతావరణానికి అనుకూలంగా మారిపోతూ మన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాము. నిజానికి మానవ జీవితం ప్రయోజనం అది కాదు. శ్రీకృష్ణ తత్వాన్ని గ్రహించడమే మానవ జీవితం యొక్క ధ్యేయం. మన భౌతిక జీవిత సమస్యలు వచ్చి ఆహారం, మైదనం, నిద్ర, ఆత్మరక్షణ, ఇంద్రియ వాంఛలను సంతృప్తిపరచుకోవడం, ఇవి పశువులకు మనుషులకు సమానమే. పశువులు ఈ సమస్యలను పరిష్కరించుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. మరి మనం కూడా ఆ సమస్యలను పరిష్కరించుకోవడంలో ప్రయత్నించడంలో గడిపితే మృగాలకు మనకు భేదమేముంది? మనిషికి ఒక విశిష్ట గుణం ఉంది. దాని ద్వారా అతడు దివ్యమైన కృష్ణ చైతన్యాన్ని సంపాదించగలడు. దానిని సరిగ్గా వినియోగించుకోకపోతే పశువుల్లో అతడు ఒక పశువైపోతాడు. బతుకు తెరువుల సమస్యల పరిష్కారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆధునిక నాగరికతలోని ప్రధాన దోషం. జీవాత్మగా జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి బయటపడడం మన కర్తవ్యం. మానవ జన్మలో మనకు లభించిన ప్రత్యేక అవకాశాలను పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతను ఉపదేశించడానికి వచ్చి మనం భగవత్ చైతన్యం పొందడానికి సహాయం చేస్తాడు. నిజానికి భౌతిక సృష్టి కృష్ణ చైతన్య అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. మానవ జన్మ వరాన్ని పొంది దాన్ని కృష్ణ చైతన్య అభివృద్ధికి ఉపయోగించకపోతే అపురూపంగా లభించిన అవకాశాన్ని మనం జార విడుచుకున్నట్లుగాని అర్థం. కృష్ణ చైతన్య ప్రాప్తి ప్రక్రియ చాలా సులభమైనది. శ్రవణం, కీర్తనం, వినడం, పాడడం. వినడం కంటే వేరే మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. శ్రద్ధగా వింటే నిజమైన జ్ఞానం తప్పక కలుగుతుంది. శ్రీకృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు కాబట్టి తప్పక సహాయం చేస్తాడు. మనం కొంచెం సమయం వెచ్చించి కాస్త శ్రమ పడితే చాలు. ఇందులో అభివృద్ధిని సాధించామా లేదా అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, పని లేదు. ఆకలి వేసినవాడు కడుపు నిండా తిన్నాక తృప్తి కలుగుతుందో లేదో స్వయంగా తెలిసినట్లే మనకే తెలుస్తుంది.
నిజానికి ఈ కృష్ణ చైతన్యం ప్రాప్తి లేక ఆత్మ సాక్షాత్కారం కష్టసాధ్యం కాదు. దాని మనం కూడా అర్జునునిలాగా భగవద్గీతను అర్థం చేసుకుంటే పరిపూర్ణ స్థితిని చేరుకోవడం ఒక సమస్య కాదు. అయితే భగవద్గీతను మనం లౌకిక విద్యా మనస్తత్వంతో వ్యాఖ్యానించాలనుకుంటే దాని అర్థం పూర్తిగా చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఇంతకు ముందు చెప్పినట్లు హరే కృష్ణ నామ సంకీర్తన సాధన చేయడం ద్వారా ఈ భౌతిక ప్రపంచ సంపర్కం వలన మన మనసునే అనే అర్థానికి అంటిన కాలుష్యాన్నిటినీ తొలగించుకోగలం. కృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరించుకోవడానికి బాహ్య సహాయం అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ చైతన్యం మన ఆత్మలోనే సాధన ద్వారా దాన్ని జాగృతం చేయాలి. కృష్ణ చైతన్యం నిత్య సత్యం. అది ఏదో ఒక ప్రత్యేక సంస్థ చేత ప్రతిపాదించబడిన సిద్ధాంతం కాదని నమ్మకం కానీ కాదు. అది జీవులందరిలో సహజంగా ఉంది. మనుషుల్లోనూ పశువుల్లోని కూడా. శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశపు అరణ్యాలలో సుమారు 500 సంవత్సరాల క్రితం ప్రయాణం చేసినప్పుడు హరే కృష్ణ సంకీర్తన చేస్తే పులులు, ఏనుగులు, లేళ్ళు మొదలగున అన్ని జంతువులు కూడా ఆ సంకీర్తనానికి అనుగుణంగా నాట్యం చేయడం ప్రారంభించాయంట. అయితే అది భక్తుల సంకీర్తనలోని పవిత్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. సంకీర్తనంలోని సాధు సాధన యొక్క బలం పెరిగిన కొద్దీ దానిలో పవిత్రత అనేది ఎక్కువగా చోటు చేసుకుంటుంది. హరే కృష్ణ. ఈరోజు 3.5 పేజీలు అనేది చదివాను, ఎందుకంటే చిన్న బిట్ అనేది ఆగిపోతుంది. ఇక్కడితో 2వ అధ్యాయం కూడా గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో పూర్తి చేయగలిగాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుకి